ఈసీ షెడ్లో ఎన్ని కేజీల పొట్టు పోసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అసలు పొట్టు ఎందుకు పోస్తారో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళైతే కింద కమెంట్ అయితే చేయండి. పొట్టు పోయడానికి గల ప్రధాన కారణము కోడి వ్యర్థాలని పీల్చుకోవడం. కోడి వ్యర్థాలలో నీరు అన్నది ఎక్కువగా ఉంటుంది. ఆ నీటిని పీల్చుకోవడానికి గురించి పొట్టు అయితే పోస్తూ ఉంటాం. అంతేకాకుండా పొట్టు ఒక గొప్ప ఇన్సులేటర్గా పనిచేస్తుంది. అంటే షెడ్ బయట వాతావరణం చల్లగా ఉంటే పొట్టు అన్నది వెచ్చదనాన్ని కోళ్ళకి కల్పిస్తూ ఉంటుంది. బయట బాగా వెచ్చగా ఉంటే లోపల చల్లదనాన్ని కోళ్ళకి కల్పిస్తూ ఉంటుంది. అందుకోసం పొట్టునైతే మనము పోస్తూ ఉంటాము. పొట్టు ఎప్పుడు కూడా ఈసీ షెడ్లు ఎక్కువగానే పోసుకోవాలి. ఎందుకు అనంటే ఈసీ షెడ్లో తక్కువ స్థలంలోనే ఎక్కువ కోళ్ళను మనం పెంచుతూ ఉంటాం. అంతేకాకుండా వాటి శరీర బరువు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి పొట్టు చాలా తొందరగా పాడైపోతుంటుంది. పాడవడం అంటే అది గట్టిగా మారిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. గట్టిగా ఎప్పుడు మారిపోతుంది అంటే అది వ్యర్థాలను పీల్చుకునే సామర్థ్యాన్ని ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు ఖచ్చితంగా పొట్టు అన్నది అట్టాలు అంటే కేక్గా మారిపోతూ ఉంటుంది. ఒకసారి కేక్గా మన ఈసీ షెడ్లో పొట్టు మారిపోతే ఖచ్చితంగా అమోనియా వాసన అయితే విడుదలవుతుంది. అమోనియా వాసనని ఎప్పుడైతే కోళ్ళు ఎక్కువగా పీలుస్తాయో గురక వ్యాధి రావడము, అదేవిధంగా కోడి తలలు ఉబ్బడం వంటి వ్యాధులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి మరణాలు అన్నవి చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఇటువంటి వ్యాధులు మన ఈసీలో రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా 1000 అడుగుల స్థలానికి మనం 600 కేజీల పొట్టునైతే పోసుకుంటూ ఉండాలి. ఈసీ అంటేనే మనం చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి ఈ పౌల్ట్రీ రంగంలోనికైతే వస్తూ ఉంటాము. కాబట్టి ఏ చిన్న నిర్లక్ష్యం కూడా మనం చేయకుండా ఎక్కడ కూడా మనము వెనక్కి తగ్గకుండా పొట్టునైతే ఎక్కువ పోసుకుంటూ ఉండాలి. పొట్టు బాగుంటే దాదాపుగా చాలా వ్యాధులు అయితే కోళ్ళకి రాకుండా ఉంటాయి. మన వీడియోలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని విలువైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తుంటాను నేను.